లక్ష్మణరావు వెళ్లేసరికి శేషమ్మ వాకిలి ఊడుస్తూ కనిపించింది. పొద్దున్నే చిన్న కొడుకు తన దగ్గరికి వచ్చాడంటే ఏదో విశేషముందని ఆమె గ్రహించింది. అతను ఇంటి ముందున్న నీళ్ల తొట్టె దగ్గర చెంబుతో నీళ్లు తీసుకొని ముఖం కడుక్కున్నాడు. అతను ఆ పని చేస్తుండగా శేషమ్మ వంటగదిలోకి వెళ్ళి ఇత్తడి గ్లాసుతో కాఫీ తెచ్చింది. లక్ష్మణరావుకి ఆ గ్లాసు చూస్తేనే భయం. 1/2 లీటర్ కాఫీ పడుతుంది దాంట్లో. చిన్నప్పుడు దాన్ని రేలంగి గ్లాసు అనేవాళ్ళు. అదేదో సినిమాలో అంత పెద్ద గ్లాసులో కాఫీ తాగాడట రేలంగి. ఏదైనా కప్పులో ఇవ్వమ్మా అని మొత్తుకున్న ఆమె వినదు. లక్ష్మణరావు గ్లాస్ అందుకుని, అమ్మా, పెద్దన్నయ్య సాయంకాలానికి వస్తానన్నాడే అని చెప్పాడు. ఆ మాట వినగానే శేషమ్మ ముఖం మతాబులా వెలిగిపోయింది. దుబాయ్లో బయలుదేరాడా అని అడిగింది. పొద్దున్నే తెనాలి వచ్చాడు అని చెప్పాడు. తెనాలి దాకా వచ్చినోడు సాయంత్రం దాకా ఎందుకు అక్కడ? ఇంటికి రావచ్చుగా అని అడిగింది. పిల్లలు హోటల్లో రెస్ట్ తీసుకుంటారట, రాత్రి రైల్లో సరిగా నిద్ర లేదంట అని అన్నాడు. మన ఇంటికన్నా పెద్దదారా ఆ హోటలు అని అడిగింది శేషమ్మ. పెద్దదే, ఏసీ రూములు అవి ఉంటాయి అని అన్నాడు. కాఫీ తాగిన తర్వాత కూరగాయలు ఏమైనా కావాలా, ఇంట్లో వంట సామాను అంతా ఉందా అని అడిగాడు. అన్నీ ఉన్నాయిలే అని చెప్పింది శేషమ్మ. లక్ష్మణరావు కొంచెం సేపు కూర్చొని వెళ్ళిపోయాడు. సాయంకాలానికి పెద్ద కొడుకు పిల్లలు వచ్చేటప్పటికి చేయాల్సిన పనులన్నీ మొదలుపెట్టింది. 10 సెంట్లలో ఊరి మధ్యలో ఉన్న ఆ పెంకుటిల్లు కృష్ణారావు తాతల నాటిది. సున్నంతో కట్టిన ఇప్పటికీ దృఢంగానే ఉంది. పెద్ద పెద్ద గదులు 6 ఉన్నాయి. వంటకి వెనుకవైపు వేరే పెంకుటిల్లు ఉంది. ఒక పక్కగా పశువుల కొట్టం, ఇంటి చుట్టూ తాటాకుల దడి. ఆ ఇల్లు ఉడవటానికి శేషమ్మకి గంట సేపు పడుతుంది. ఇంటి వెనుక వెలగ చెట్టు, వేప చెట్టు, బాదం చెట్టు ఉన్నాయి. వాటి నుండి రాలిన ఆకులను ఊడ్చి వాటికి మంట పెడుతుంది. ఆ పొగకి దోమలు పారిపోతాయి. ఆ సంగతి శేషమ్మకి అత్తగారు చెప్పారు. ఆమె మాట తూచ తప్పక పాటిస్తుంది ఇప్పటి వరకు. 2 గదులు తెరిచి ఊడ్చి కడిగి శుభ్రం చేసింది. మంచాల మీద ఉతికిన దుప్పట్లు పరిచింది. దిండు గలీబులు మార్చింది. చింతపల్లి వాళ్ళ మొక్కజొన్న చేనులోకి వెళ్ళి కండెలు తెచ్చింది. వాటిని వలచి కచ్చాపచ్చాగా రోట్లో రుబ్బి శనగపిండి, ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి తరిగి కలిపింది. పెద్ద కొడుకు పిల్లలు రాగానే వేడివేడిగా పకోడీలు వేయాలని ఎదురు చూస్తుంది. చీకటి పడకముందే పురుషోత్తం, పిల్లలు కారులో వచ్చారు. కారు హారన్ వినగానే పరిగెత్తుకొచ్చింది శేషమ్మ. ఏరా అయ్యా, బాగున్నావా? చైతు, బాగా పొడుగయ్యావే. దీపు, అచ్చం మీ అమ్మలాగే ఉన్నావే ఇప్పుడు అని అందర్నీ పలకరించింది. నువ్వెట్లా ఉన్నావే అమ్మా అని అడిగాడు పురుషోత్తం తల్లివైపు చూసి నవ్వుతూ. నాకేం రోగం, బాగానే ఉన్నాలే, పదండి లోపలికి అని అంది. టాక్సీ డ్రైవర్ డిక్కీ తెరిచి లగేజీ తెచ్చి లోపల పెట్టాడు. పురుషోత్తం అతనికి డబ్బులు ఇచ్చాడు. సార్, ఇక నేను వెళ్తా అని అన్నాడు డ్రైవర్. పురుషోత్తం తల ఊపాడు. అరే అబ్బాయి, కాసేపు ఉండరా, కాఫీ తాగిపోదువు గాని అని అంది శేషమ్మ. అవునోయ్, మా అమ్మ చేతి కాఫీ తాగితే జన్మలో మర్చిపోవు, రేలంగి గ్లాసుతో ఇస్తుంది అని నవ్వాడు పురుషోత్తం. శేషమ్మ వంటగదిలోకి వెళ్ళి పకోడీలు వండటం మొదలుపెట్టింది. డ్రైవర్కి ప్లేట్లో పకోడీలు పెట్టి ఇచ్చింది. అతను కార్లలో కూర్చొని తినసాగాడు. తర్వాత కాఫీ తాగి వెళ్ళిపోయాడు శేషమ్మని మెచ్చుకుని. కాసేపటికి మన్మథరావు, లక్ష్మణరావు వచ్చారు. పొద్దున స్టేషన్కి రాలేకపోయినందుకు కారణాలు ఏకరువు పెట్టారు. దుబాయ్లో పురుషోత్తం బిజినెస్ ఎందుకు దెబ్బతిన్నది వివరంగా అడిగి తెలుసుకున్నారు. పోతే పోయింది లేరా, నేను అక్కడ ఉద్యోగం చేసి సంపాదించిన దాంతో బిజినెస్ పెట్టాను. కలిసొచ్చింది, సంపాదించాను. ఎట్లా వచ్చిందో అట్లాగే పోయింది. మీ వదిన ఉన్నంతకాలం అదృష్టం కలిసి వచ్చింది. అది ఎప్పుడైతే పోయిందో అంతా తిరగబడింది. దాంతోనే పోయింది. ఏం చేస్తాం, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది ఏం లేదు, అట్లాగే తెచ్చింది ఏం లేదు అని అన్నాడు. పురుషోత్తం చెప్పింది వింటూ ఉన్నారు తమ్ముళ్ళు. ముందు పిల్ల పెళ్ళి చెయ్యాలిరా, వాడికి ఏదైనా ఉద్యోగం చూడాలి. వీళ్ళ గురించే నాకు దిగులురా అని అన్నాడు పురుషోత్తం. చూద్దాంలే అన్నయ్య అని అన్నాడు మన్మథరావు. కాంతి కొడుకు బాగానే ఉంటాడన్నయ్య. గుంటూరులో ఇల్లు కట్టుకున్నారు. బావ ఆటోనగర్లో షాపు నడుపుతున్నాడు. లారీలు కూడా ఉన్నాయి అని అన్నాడు లక్ష్మణరావు. ఇప్పుడు అది బాగా మారిపోయిందన్నయ్య. డబ్బు సంపాదించారుగా, ఇదివరకటిలా లేదు. అసలు మనూరు రావడమే మానేసింది. ఏముంది ఆ పల్లెటూరులో అంటుంది. ఎన్ని పెళ్ళిళ్లకు పిలిచినా రాలేదు. మీ చెల్లెలికి గర్వం అని నా మొహానే అన్నారు చుట్టాలు అని చెప్పాడు మన్మథరావు. రవి ఏం చదువుకున్నాడు అని అడిగాడు పురుషోత్తం. ఇంటర్ చదివాడనుకుంటా.
అయినా వాడికి చదివి ఎందుకులే, బిజినెస్ బాగానే ఉందిగా అని అన్నాడు మన్మథరావు. ఎట్లా ఉందిరా మీ వ్యవసాయం అని టాపిక్ మార్చాడు పురుషోత్తం. ఏం బాగోలేదన్నయ్య, పంట పండితే రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడు పంట చేతికొచ్చే టయానికి తుఫాన్లు ముంచుకొస్తాయి, ఎరువుల రేట్లు పురుగుల మందు రేట్లు పెరిగిపోయాయి, ఒక్కో సంవత్సరం పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు అని అన్నారు. తమ్ముళ్ళు ఇద్దరు తమ ఇబ్బందులు చెప్పుకొచ్చారు. మన ఊళ్ళో కొందరు వరి వేయడం మానేసి తమలపాకుల తోటలు వేస్తున్నారన్నయ్య, వాళ్ళ పని బాగానే ఉంది, ఆకులు పోయించి కట్టెలు కట్టి బుట్టలకెత్తి తెనాలి మార్కెట్లకి పంపిస్తున్నారు అని అన్నారు. మరి మీరు కూడా ఆ పని చేయండి అని అన్నాడు పురుషోత్తం. అదే చేయాలనుకుంటున్నాం అని అన్నారు ఇద్దరు. చైతన్యని గీతికను పలకరించి కాసేపులు కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు మన్మథరావు లక్ష్మణరావు. ఎంతసేపు వాళ్ళ సంగతులేనా చెప్పుకునేది? ఆ దేశంలో వ్యాపారం దెబ్బతిని వచ్చావు కదా, ఇక ముందు ఇక్కడ ఏం చేస్తావు అన్నయ్య అని మాట వరుసకైనా అడగలేదేం రాని తమ్ముళ్ళు అని అంది శేషమ్మ మండిపడుతూ. దానికి పురుషోత్తం నవ్వాడు. వాళ్ళ మొహం, వాళ్ళు నాకేం చేస్తారే అని అన్నాడు. అవునరా పెద్దోడా, ఈ వయసులో ఇక్కడ ఏం చేస్తావురా, పిల్ల పెళ్ళెట్లా చేస్తావు, తలుచుకుంటే నాకే భయంగా ఉందిరా అని అంది శేషమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ. నువ్వేం దిగులు పడకే, అన్ని సవ్యంగానే జరుగుతాయి అని అన్నాడు. శేషమ్మకి గుండెల నిండా దిగులు గూడు కట్టుకొని ఉంది. పెద్ద కొడుకు పరిస్థితి ఇట్లా దిగజారిపోతుందని ఆమె కళ్ళలో కూడా ఊహించలేదు. పురుషోత్తం బాగా చదువుకొని ఇంజనీర్ అయినందుకు సంబరపడింది. అప్పుడెప్పుడో నైజాం వెళ్ళి పొలాలు కొనుక్కొని స్థిరపడిన పల్నాటి రామయ్య తన కూతురు అన్నపూర్ణని ఇచ్చి పెళ్లి చేశాడు. చిలుమూరు నుంచి బస్సుల్లో రైళ్లలో హైదరాబాద్ పెళ్లికి వెళ్లారు. అందరికీ హోటల్లో విడిది ఏర్పాటు చేసి మర్యాదలు చేశారు వియ్యాలవారు. ఆ పెళ్లి గురించిన ముచ్చట్లు చాలా రోజులు తలుచుకున్నారు ఊళ్ళో వాళ్ళు. మేలిమి బంగారు ఛాయలో ఉన్న కోడల్ని చూసుకుని మురిసిపోయింది శేషమ్మ. పురుషోత్తంకి ఇద్దరు పిల్లలు కలిగాక అధికారులతో పడక గొడవైంది. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కొడుకు ఎట్లా బతుకుతాడోనని తల్లడిల్లింది శేషమ్మ. దాంతో పురుషోత్తం దుబాయ్ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక కంపెనీలో ఉద్యోగం చేశాడు. తర్వాత అక్కడ సొంతంగా ఒక కంపెనీ పెట్టానన్నాడు. దుబాయ్లో కోట్లు సంపాదిస్తున్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటుంటే గర్వపడింది శేషమ్మ. అన్నదమ్ములు భాగాలు పంచుకున్నప్పుడు పురుషోత్తం తన భాగం కింద వచ్చిన 2 ఎకరాలు తమ్ముళ్లకు చెరొక ఎకరం రాసి ఇచ్చాడు. పెద్దోడిది పెద్ద మనసు అనుకుని మురిసింది శేషమ్మ. దురదృష్టం వల్ల అన్నపూర్ణ జబ్బుతో చనిపోయింది. ఆమె పుట్టిల్లు నేరేడుకొండలోనే అంత్యక్రియలు చేశారు. ఆమెతోనే ఐశ్వర్యం హరించుకుపోయింది. దుబాయ్ వ్యాపారంలో నష్టాలు వచ్చి అక్కడ బతకలేక ఇక్కడికి వచ్చాడు. పిల్ల పెళ్ళిడికొచ్చింది. దాని పెళ్లి చేసి పంపిస్తే ఒడ్డున పడ్డట్టే. చైతన్య మగాడు, ఎట్లాగైనా బతుకుతాడు. శేషమ్మకు ఇప్పుడు పెద్ద కొడుకు కుటుంబం గురించి దిగులు పట్టుకుంది. పురుషోత్తం ఏమీ జరగనట్లు ధీమాగా ఉన్న ఆమెకు ధైర్యం కలగడం లేదు. ఇక మన్మథరావు లక్ష్మణరావు పిల్లలు పెద్దనాన్న పిల్లల డ్రెస్సులు, ఖరీదైన వాచీలు, బూట్ల జతలు అబ్బురంగా చూస్తున్నారు. గీతిక చైతన్యలు వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా, చైతు అన్నయ్య వేసుకునే బూట్లు 10,000 దుబాయ్లో కొన్నాడట అని చెప్పారు. అమ్మ, గీతిక అక్క చెవులకున్న డైమండ్స్ 50,000 అని అన్నారు. అక్కకు బంగారం వడ్డానముందే అని అన్నారు. అక్క డ్రెస్సులు ఒక్కోటి 10,000 బోలెడున్నాయమ్మా, అక్కని అడిగి ఒక డ్రెస్సు తీసుకుంటానే. అమ్మా, అన్నయ్య పాత బూట్లు అడగనా అని పిల్లలు చెప్తున్న కబుర్లతో మన్మథరావు లక్ష్మణరావు భార్యలకు మండుకొస్తుంది. దాంతో ఛీ, నోరు ముయ్యండి, అట్లా ఇష్టం వచ్చినట్లు అయిన దానికి కాని దానికి డబ్బు తగలేసి కదూ అక్కడ దివాలా ఎత్తి వచ్చింది. పిచ్చి మాటలు మానండి, వాళ్ళనేమి అడక్కండి, పరువు తక్కువ అని పిల్లల్ని మందలిస్తున్నారు వారి తల్లులు. బావగారి దగ్గర ఎంతో కొంత బంగారం ఉంది. పిల్ల పెళ్లికి దిగులు లేదని మరదళ్ళకి అర్థమైంది. అయితే వాళ్ళకి ఇంకొక భయం మొదలైంది. అప్పుడెప్పుడు మీ అన్నయ్య తన వాటా 2 ఎకరాలు మీకు చెరొక ఎకరం రాసిచ్చాడు కదా అని మన్మథరావును అడిగింది అతని భార్య. అవును అని అన్నాడు. ఇప్పుడు ఆ ఎకరం తిరిగి ఇచ్చేయమంటాడేమో అని సందేహం వెలిబుచ్చింది. లక్ష్మణరావు భార్యకు కూడా అదే అనుమానం కలిగింది. అన్నయ్య అట్లా అడగడు లేవే అని పైకి అన్నారు. కానీ బతికి చెడి వచ్చాడు, ఒకవేళ అడిగితే ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.